నాకు మైండ్లో కొన్ని మాటలు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. ప్రతి 30 సంవత్సరాలకి బ్రతుకు ఆలోచన మారుతుందంటారు. దాన్ని సినిమా లాంగ్వేజ్లో ట్రెండ్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్కి ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేది ఒకరే ఉంటారు. ఆయన్నే టార్చ్ బేరర్ అంటారు. గవర్నర్ ప్రసంగం చూశాక ఈ నవ్యాంధ్రని నవశకం వైపుకు నడిపించే టార్చ్ బేరర్ దొరికాడని మేమంతా సంతోషిస్తున్నాం అధ్యక్ష. చిమ్మ చీకట్లలో చిన్నాభిన్నమైన 5 కోట్ల ప్రజలకి టార్చ్ బేరర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆయన సంస్కరణలు, ఆయన సంక్షేమ పథకాల రూపకల్పనతోనే అర్థమైపోయింది అధ్యక్ష. అండ్ రాబోయే 30 సంవత్సరాలు మా టార్చ్ బేరర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర గతి మారబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం మొత్తం విన్నాక రాష్ట్రంలో సగభాగమైన మహిళలు చాలా సంతోషంగా, చాలా భరోసాగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలందరూ కూడా మా ఇంట్లో మా సొంత అన్న ముఖ్యమంత్రి అయ్యాడు అని ఎంతో నమ్మకంగా ఉన్నారు అధ్యక్ష. మనం 5 ఏళ్లు నరకాసుర పాలన చూసాం అధ్యక్ష. ఆలోచనలో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్న వాళ్ళే మనకు కావాలని సరోజినీ నాయుడు గారు అన్నారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం చూశాక అవన్నీ ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా నమ్ముతోంది అధ్యక్ష. ఈరోజు 5 ఏళ్ల తర్వాత ప్రతి ఆడపిల్ల కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 ఏళ్ల నరకాసుర పాలనలో ఈ రాష్ట్రంలో ఏ మూల చూసినా వేధింపులు, వెక్కిరింతలు, అఘాయిత్యాలు, ఆర్తనాదాలు, భౌతిక దాడులు తప్ప మరొకటి లేదు అధ్యక్ష. ఎందుకంటే తెలుగు గడ్డ మీద ఒక ఆడపిల్లగా పుట్టితే రక్షణ దొరకదేమో అన్న భయంతో ఆడపిల్లలు కంపించిపోయిన రోజులు మనం గతంలో చూసాం అధ్యక్ష. 5 ఏళ్ల కాలంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించి ప్రతి ఆడబిడ్డకి సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. రక్తం పంచుకొని పుట్టకపోయినా, రాఖీ కట్టించుకోకపోయినా ప్రతి ఆడబిడ్డ మా అన్న జగనన్న ఉన్నాడు అన్న భరోసాతో ఈరోజు చాలా ధైర్యంగా రోడ్డు మీదకి వస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు కూడా ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవు అనేది మనం అందరం కూడా కల్లారా చూసాం అధ్యక్ష. అండ్ మహిళల పాలిట రాక్షస పాలన అధ్యాయాన్ని మూసివేసి ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు చూశాక ఈ 15 రోజుల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా ధైర్యంగా గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గత 5 ఏళ్లలో ఆడవాళ్ల పైన జరిగిన అరాచకాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. యాడ్లు చాలా గొప్పగా ఇచ్చారు అధ్యక్ష. ఆడపిల్లకి ఏదైనా జరిగితే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తామని చెప్పారు అధ్యక్ష తెలుగుదేశం నాయకులు అధ్యక్ష. కానీ ఎవరైతే నేరస్తులో, ఎవరైతే కాలనాగులై కాటేశారో వారికి అండగా ఉంటూ ఆడవాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్ష. అందుకే మహిళలంతా కలిసి వీళ్ళకి తాట తీసి తోలు ఒలిచి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.